నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. బెంగళూరులో సైబర్ నేరగాడు ఇద్దరు అమాయక మహిళలకు జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవాన్ని మిగిల్చాడు. డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళలను బురిడి కొట్టించడమే కాకుండా ఇద్దరు మహిళలను ఏకంగా 9 గంటల పాటు వీడియో కాల్లో ఉంచాడు. నగ్నంగా కూర్చోబెట్టి బెదిరించిన ఈ దారుణ ఘటన మరతహళ్లి ప్రాంతంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. థాయిలాండ్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఓ మహిళ తన స్నేహితురాలిని కలిసేందుకు ఈ నెల 17న బెంగళూరుకు వచ్చింది. ఆ సమయంలో ఆమెకు ఓ అపరిచిత నంబర్ నుండి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తాము పోలీసు అధికారులమని పరిచయం చేసుకుని జెట్ ఎయిర్వేస్ కు సంబంధించిన అక్రమ నగదు బదిలీలో భాగమయ్యారు అని చెప్పుకొచ్చాడు. వెంటనే ఆమెను కొలాబా పోలీస్ స్టేషన్లో హాజరు కావాలి అని బెదిరించాడు. తాను చాలా సంవత్సరాలుగా భారత్లో లేను అని చెప్పినప్పటికీ నేరగాడు డిజిటల్ అరెస్టు పేరుతో ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. చివరకు ఆమె బ్యాంకు ఖాతా నుంచి 58,477 బదిలీ చేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలిని, ఆమె స్నేహితురాలిని వాట్సాప్ వీడియో కాల్లోకి రమ్మని ఆదేశించాడు. వారిని గుర్తించేందుకు పుట్టుమచ్చలు చూడాలి అని చెప్పి ఇద్దరిని నగ్నంగా మారమని బెదిరించాడు. సుమారు 9 గంటల పాటు కాల్ను కట్ చేయకపోవడంతో చివరకు బాధిత మహిళలు ధైర్యం చేసి ఫోన్ను ఆఫ్ చేశారు. కొంత సమయం తర్వాత తాము మోసపోయాము అని గ్రహించిన బాధితులు బెంగళూరు తూర్పు విభాగం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై నిన్న కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ అనేది నీటి మీద బుడగలాంటిది అన్నారు. అలాంటి బెదిరింపులను ప్రజలు అస్సలు నమ్మవద్దు అని కోరారు. అనుమానాస్పద కాల్స్ ను వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కు ఫిర్యాదు చేయాలి అని కోరారు.